రాష్ట్ర కేబినెట్లో మౌనంగా తన పని తాను చేసుకుపోయే మంత్రిగా పితాని సత్యనారాయణకు మంచి పేరుంది. అలాంటి పితాని పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వదంతులపై ఒక్కసారిగా మండిపడ్డారు. మరోసారి ఆచంట బరిలో నిలిచి గెలుస్తానంటున్న పితానితో ఈటీవీ ముఖాముఖి. ఉంటే మౌనంగా ఉంటారు, లేదంటే సంచలనాలకు తెరలేపుతారు. ఇది మంత్రి పితాని సత్యనారాయణ వ్యవహార శైలి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా మరోమారు పోటీ చేయనున్న ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈసారి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తున్నారు, ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. ఆచంటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల ఆదరణతోటి ఈరోజు రాజకీయం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 1వ తారీఖున ప్రారంభించాను. 13 రోజులు చేసినప్పుడు కూడా ఒకరోజు విరామంలో క్యాబినెట్ నిర్ణయం వల్ల ఆ యొక్క విరామం తర్వాత 12 రోజులు చేయగలిగాను. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో సమావేశం వల్ల ఈరోజు వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పెడతా ఉన్నారు. దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కొన్ని మీడియాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యవహార శైలితోటి వ్యక్తిగత డ్యామేజ్ కానీ వ్యక్తిగతంతో పాటు పార్టీ మారుతారని ఒక కార్లు పుట్టించే ఒక ధోరణిలో రాజకీయ జీవితం మీద మచ్చపడే విధంగా నిన్న జరిగిన ఏదైతే మీడియా చేసిందో అంతకితం ఏదో మీడియా చేసి చెప్పిన తర్వాత కూడా కంటిన్యూ చేసి దాన్ని ఏ రకమైన డ్యామేజ్ అంటే పార్టీ మారడం ఒకటి, నా కుమారుడుకి ఆచరణ నియోజకవర్గం ఇచ్చి రాజమండ్రి పార్లమెంట్కి నేను వెళ్తానని చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ ఏ రోజు ఎవరితోటి ఆ పార్టీ వ్యక్తులతోటి కానీ ఎవరితోటి కూడా నేను ఈరోజు కూడా మాట్లాడని వ్యక్తి. అటువంటి ఊహాజనితమైన విషయాలు, అసత్య వార్తల్ని ఇటువంటి వార్తలు వేసే విధంగా చేయడం పాత్రికేయ మిత్రులు మంచిది కాదు చెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు విజయవాడ వచ్చాం. ఎక్కడ ఎవరి దగ్గర బలం ఉందో, ఎవరి దగ్గర బలం లేదో, ఎవరి మీద పార్టీ మీద వ్యతిరేకత ఉందో, ఎవరి వ్యక్తుల మీద బతిమ ఉందో అనేది క్యాండిడేట్గా వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ యొక్క వ్యవహార శైలిని చూస్తూ ఉన్నాం. అంచేత ఆచరణ నియోజకవర్గంలో మరొకసారి గెలుస్తానే ధీమతో ఉన్నాను. జిల్లా కనుక పరిస్థితి కనుక చూస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేసిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఒక్కటే. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఈ జనసేనతో పాటు ఇతర పార్టీల ప్రభావం కూడా ఏ మేర జిల్లా మీద ప్రభావం చూపుతుందంటారు? ఈరోజు ఎవరి పార్టీ వాళ్ళది. రేపు రాబోయే ఎలక్షన్లో నాకున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ 3 రాజకీయ పార్టీలు, జనసేనతోటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర బీఎస్పీ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని ఒక ఆలోచనతోటి ఒక ఇన్ఫర్మేషన్తో నేను ఉన్నాను. వారు కూడా వ్యక్తిగతంగా పోటీ చేయాలనేది అభినందిస్తున్నా. ఎవరితోటి పొత్తులు లేకుండా ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తులో పెరగాలని ఆలోచించడం కూడా గౌరవించవలసిన విషయం. కానీ ఈరోజు మైండ్ గేమ్లు ఆడుతున్న పరిస్థితి రాజకీయాల్లో వ్యక్తిగతంగా వెళ్ళి కులాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయడం మంచిది కాదు. అది తీవ్రంగా బాధ కలిగిస్తుంది రాజకీయ జీవితంలో. అటువంటి పరిణామాలని కొనసాగించొద్దని రాజకీయ పార్టీలన్నీ కూడా కోరుతా ఉన్నాం. అలాగే ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం కనుక చూస్తే మనకి నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో ఉంది. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ రఘురామకృష్ణరాజు టీడీపీలో ఉన్నటువంటి వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రతికూలతని ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ఆచంటతో పాటు మిగిలిన 6 నియోజకవర్గాలు ఎలా అధిగమిస్తాయి? డెఫినెట్గా నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు అనే ధీమాగా వ్యక్తిని 2-3 రోజుల్లో తెర మీద తీసుకొస్తున్నాం. రఘురామరాజు గారు ఒక అభ్యర్థిగా ముందుగా టీడీపీకి వచ్చారు, బీజేపీకి వెళ్ళారు, బీజేపీకి వెళ్ళి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. ఎన్ని పార్టీ పోటీ చేయకుండానే 5 పార్టీలు మారారు. అంటే ఆయన క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారా? పోటీ చేసే వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నా బలం ఎక్కడ ఉందని చూడాలి తప్ప నేను ఏ పార్టీ గెలుస్తానో ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేయడం. ఆ పార్టీ గెలుస్తాను నీకు నమ్మకం ఉందా? మీ క్యారెక్టర్స్ ఉండాలా? డెఫినెట్గా ప్రజలు ఆ పార్టీకి ఉండే బలం, నీ క్యారెక్టర్ ఉండే, నీ వ్యక్తిగతంగా ఉండే అభిమానం కానీ, నీ మీద ఆదరణ కానీ, వీడి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉండదు తప్ప రఘురామరాజు చూసి భయపడే రోజులు లేవు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మీరు కేబినెట్లో కూడా మీరు ఉన్నారు మంత్రిగా. ఏ సంక్షేమ పథకాలు అనేది ప్రజల మీద ప్రభావం చూపుతాయంటారు? ఎప్పుడు కనీ విని వెరగ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారని ఆ విషయంలో స్పష్టంగా నేను గత ప్రభుత్వంలో ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నా ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రాష్ట్ర విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉందో, మీరు మంత్రిగా కంటే ముఖ్యమంత్రికి సలహాదారు అనే ప్రచారం ఎక్కువ జరిగింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా చొచ్చుకెళ్ళలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దీనికి మీరేమంటారు? చొచ్చుకెళ్ళలేమని కాదు, నేను మంత్రి కాదు కనుక 3 సంవత్సరాలు నేను ఒక ప్రజాపతిగా జిల్లాకు పరిమితమై రాజకీయాలు చేసుకుంటూ వచ్చా. మంత్రిగా ఉన్న తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి, ఇక్కడ ఉండే రాజకీయ
స్టైల్ని బట్టి మనకన్నా ఎక్కువ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, వారికి వదిలేయాలని ఆలోచనతో ఉన్నా. ఇది మంత్రి పితాని సత్యనారాయణ స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.